హలో చెప్పురా. వస్తానులే, ఒక 5 నిమిషాలు. వస్తాను, అక్కడే ఉండండి. నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మా, అందం పొందిన ప్రతిశిలకి యులిగాయం అమ్మా. నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మా, అందం పొందిన ప్రతిశిలకి యులిగాయం అమ్మా. మజవాయినికి రియే పంజు మిఠాయ అమ్మ, పంజు మిఠాయ అయ్యో పంజు మిఠాయ. మజవాయినికి రియే పంజు మిఠాయ అమ్మ, పంజు మిఠాయ అయ్యో పంజు మిఠాయ. ప్రపంచంలో ఆడే కొన్ని వింత ఆటలు. నెంబర్ 1 ఫ్రెండ్స్, ఈ గేమ్ ను బంగ్లాదేశ్ లో ఆడతారు. ఇందులో పోటీదారుడిని పెద్ద గిన్నెలో పెట్టి తిప్పుతారు అండ్ అలా తిరుగుతూ అతను తన చేతిలో ఉండే బాల్ ను ముందర ఉన్న ఇంకో గిన్నెలో వేయాలి అండ్ అలా కరెక్ట్ గా వేసినోడే విజేత. నెంబర్ 2 రాకింగ్ బ్రిడ్జ్ గేమ్. ఫ్రెండ్స్, ఈ ఆట చాలా కష్టమైన ఆట. ఇది ఆడుతున్నప్పుడు కొంచెం బ్యాలెన్స్ తప్పినా మీరు ఎక్కడికో వెళ్లి పడిపోతారు. చైనాలో ఈ ఆటను అందరూ ఆడతారు. ఈ ఆటలో 2 పక్కల ఉండే మనుషులు మధ్యలో ఉండే అతన్ని కింద పడేందుకు ట్రై చేస్తారు అండ్ అలా కింద పడితే అతను అవుట్ అయిపోతాడు. నెంబర్ 3 ఫ్రెండ్స్, ఈ గేమ్ ను ఇండోనేషియా లాంటి దేశాల్లో ఆడతారు. ఇందులో పిల్లలు కూర్చొని చెక్క ముక్కల మీద నడవాల్సి ఉంటుంది అండ్ ఇందులో పిల్లలకు మంచి ఎక్సర్సైజ్ కూడా జరుగుతుంది. నెంబర్ 4 ఫ్రెండ్స్, ఈ వింత ఆటను కూడా చైనాలోనే ఆడతారు. ఇందులో 2 వ్యక్తులు వాళ్ళ మధ్యలో బెలూన్ పెట్టుకుని దాన్ని పగలగొడతారు. ప్రపంచంలో ఇక్కడేం చేస్తున్నావు? ఈ రెస్టారెంట్ ఓపెన్ చేశా మేడం. నేను ముందే అనుకున్నా ఇలా హోటల్ రెస్టారెంట్ పెట్టుకుంటావని. అదే నా స్టూడెంట్ మీ స్టూడెంట్స్ ఎవరు? బన్నీ. బన్నీ ఇప్పుడు డాక్టర్ అయిపోయింటాడు. చూడండి, నా కార్ దొరుకుతాను. ఇక్కడేం చేస్తున్నావు? ఈ రెస్టారెంట్ ఓపెన్ చేస్తా. నువ్వు అత్తగారింటిలో అలుగొద్దు బిడ్డ, అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డ, మామకెదురు నువ్వు మల్లొద్దు బిడ్డో. మహేష్, ఏటా అలా ఉన్నా? చాలా బాధగా ఉందిరా మధు. ఏరా ఏటైందిరా? మనం ఎంత కష్టపడి స్క్రిప్ట్ రాస్తాంరా, ఎంత కష్టపడి డబ్బింగ్లు చెప్తాం,